హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి డబ్బులైతే అడుగుతుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే డబ్బులమ్మ ఎంత కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా, మా అత్తగారు నాకు నల్లపూసలు వేయడానికి ఫంక్షన్ అయితే చేస్తున్నారు, దానికోసం కాస్త డబ్బులు కావాలి, నా దగ్గర కూడా ఏమీ లేవు అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది. సరేనమ్మా, మన ఇంట్లో నగలున్నాయి కదా, అవి తాకట్టు పెట్టి ఏదో విధంగా నీకు డబ్బు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళమ్మ అయితే అంటూ ఉంటుంది. నగలమ్మ వద్దమ్మా అని చెప్పేసి రోహిణి అంటూ ఉండగానే, అదేంటమ్మా అలా మాట్లాడతావు, నేను ఏదో ఒక విధంగా డబ్బు తీసుకొచ్చిస్తాను అని చెప్పేస్తుంది. ఇక రోహిణి అయితే ఫోన్ పెట్టేస్తుంది. పక్కనే ఉన్న విద్య అయితే, నువ్వు మీ అమ్మని డబ్బులు అడగడం ఏమాత్రమూ బాలేదు రోహిణి, ఏదో అవసరం ఉన్నావు అని చెప్పేసేసి డబ్బులు అడిగితే ఆవిడ ఒక పక్కన నీ కొడుకును పెంచుతూ డబ్బులు ఎలా తీసుకొచ్చిద్ది అని అనుకున్నావు అని చెప్పంగానే, లేదు నాకు ఇప్పుడు ఈ దారి తప్ప ఇంకో దారి ఎక్కడా కనిపించట్లేదు, చిన్న అమౌంటే కదా, ఏదో విధంగా మా అమ్మకు మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను, ఇప్పుడు ఈ గండం నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న విద్య అయితే, డబ్బుని అరేంజ్ చేసావు బాగానే ఉంది, కానీ మీ నాన్నని ఎలా తీసుకొస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మా నాన్న సంగతే కదా, ఇప్పుడు ఏదో ఒక పెద్ద ఇష్యూ జరిగితే ఆ టాపిక్ నుంచి అందరూ కూడా పక్కకి తప్పేసుకుంటారు, అందుకే ఇప్పుడు ఆ ఇంట్లో ఏదో ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తాను, అప్పుడు నా తండ్రి గురించి ఎవ్వరు అడగరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక సత్యం ప్రభావతి అయితే, ఫంక్షన్కి మౌనికాని కూడా పిలవాలి కదా, మౌనికానికి పిలవకపోతే మన ఇంటి ఆడపడుచు రాకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, ఆ సంజుగాడు రాడు, వాడిని పిలిచిన అనవసరం, ఎందుకు రాని పేరంటానికి వాడిని పిలవాలా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. ఇక ప్రభావతి అయితే, మౌనికని ఎలాగైనా ఫంక్షన్కి తీసుకురావాల్సిందే అని చెప్పేసి ప్రభావతి సత్యం అయితే ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక మౌనిక వాళ్ళ అత్తగారు అయితే, కూర్చోండుదిన టీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పేసి అయితే వెళ్తుంది. ఇక సంజయ్ అలాగే నీలకంఠం కూడా కూర్చుని ఉంటారు. అప్పుడే మా శృతికి నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేశాము, శృతి మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి సంజయ్ని అడుగుతూ ఉంటుంది. అదే శృతి అంటే నాతో పెళ్లి పెట్టుకుని నీ కొడుకుతో లేచిపోయింది కదా, ఆ అమ్మాయి ఫంక్షనా, అలాంటి ఫంక్షన్లకు వస్తే మా పరువు పోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మేము ఫంక్షన్కి రామని ఇక తెగేసి చెప్పేస్తుంది మౌనిక. మౌనిక మాటలకి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది.